Hi, sir. Good morning. Hi, Pujit. Good morning, sir. Good morning. Good morning. Charu, Tejaswini, Swati, Avinash, Premsri, who is this bad boy? Killu bad boy avaru? I think there is a bad boy, sir. Sravant, where is Sravant? I don't know, sir. What about him? Sravant, he is joining in some evening classes. నేను ఈవినింగ్ వేరే క్లాసులు తీసుకుంటే దాంట్లో వచ్చేస్తున్నాడు. వేరే బైబిల్ క్లాస్ నేను నిన్న ఏమైంది సార్ రాలేదు క్లాస్ పెట్టలేదు. ప్రిపేర్ కావాలని ప్రిపేర్ అయిన మెటీరియల్ అయిపోయింది, కొత్త ప్రిపేర్ కావాలి. But whereas it comes to power and politics, దీని గురించి పెద్ద డిస్కషన్ అనేది జరగలేదు. బట్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ power and politics, they play a major role that we have to understand as managers. So when we are studying this subject, we should assume the role of a manager. So first let us try to define the power. What is power? Triveni? Sir, What is power? probability that one actor within a social relationship. ఏందో మళ్ళీ 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 చెప్పమ్మా. సో పవర్ అంటే మనకు తెలుగులో అధికారము అని చెప్పి అంటాం. ఓకే, రైట్, అధికారం. సో అధికారము అంటే మనం చెప్పిన మాట వేరే వాళ్ళు వింటారు. ఇప్పుడు అందరం లాక్డౌన్లో ఉన్నాం. ఇప్పుడు మనం బయటకు వెళ్తే పోలీస్ వాళ్ళు కానీ తర్వాత వేరే వాళ్ళు కానీ రావద్దు అంటారు. సో మనం వినాలి, తప్పదు. ఎందుకు అంటే వాళ్ళకున్న అధికారం, వాళ్ళకున్న పవర్ అన్నమాట. సో అది పవర్ అన్నమాట. సో ఫేమస్ పైనీరింగ్ సోషాలజిస్ట్ మ్యాక్స్ వెబర్ అంటే త్రివేణి చెప్పినట్టు, Max Weber defined the power as the probability that one actor within a social relationship will be in a position to carry out his own will despite resistance. Resistance unna kuda vallu cheppinatte manam vinali. So that is the power. Despite resistance, being in a position to carry out his own will. వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది. దట్ ఈస్ ద పవర్. అంతే కదా, ఇప్పుడు ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు చెప్పింది జరుగుతుంది. అది ఏ పార్టీ పవర్లో ఉంటే వాళ్ళ ఐడియాలజీ నడుస్తుంది. సో ఇంకా చాలా డెఫినేషన్స్ ఉన్నాయి పవర్కి. పవర్ is the ability to get things done despite the will and resistance of others, the ability to win political fights and outmaneuver the opposition. కానీ ఎప్పుడైతే పవర్ ఉంటుందో ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా దే హ్యావ్ టు ఫాలో అవర్ వర్డ్స్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ పవర్. ఇప్పుడు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఇప్పుడు గవర్నమెంట్, దే మేక్ సో మెనీ డెసిషన్స్. కొన్ని మనకి ఇష్టం ఉంటాయి, కొన్ని మనకి ఇష్టం ఉండవు. బట్ వీ ఫాలో బికాస్ దే హ్యావ్ ద పవర్. సో పవర్ థియరీస్ వాళ్ళు ఏమన్నారు అంటే, it is the raw ability to mobilize the resources to accomplish some end without reference to any organized opposition. Opposition లేకుండానే
రిసోర్సెస్ని ఒక అకాంప్లిష్ చేయటం, ఎబిలిటీ టు మొబిలైజ్ రిసోర్సెస్ టు అకాంప్లిష్ ఎ వర్క్. ఫెఫర్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ బిహేవియర్ థియరిస్ట్, ఈ చాప్టర్లో ఆయన గురించి ఎక్కువ చెప్పుకుంటా ఉంటాం ఆయన చెప్పిన మాటలు. సో హీ డిఫైన్డ్ పవర్ యాజ్ అ పొటెన్షియల్ ఫోర్స్, potential ability to influence the behavior, to change the course of events, to overcome resistance, and to get people to do things that they would not otherwise do. For example, ఇప్పుడు ఒకవేళ క్లాస్ టీచర్కి ఏం పవర్ లేదనుకోండి, మీరేం చేస్తారు? 9:30కి రావాల్సిన వాళ్ళు 10:30కి వస్తారు. అఫ్కోర్స్ పవర్ ఉంటే కూడా వస్తారు, అది వేరే విషయం అనుకోండి. But your behavior is influenced by the power. Your lifestyle, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు తప్పనిసరిగా కాలేజీకి రావాల్సి ఉండేది. ఇప్పుడు ఇంకా కాలేజీ లేదు, ఏం లేదు కానీ మీకు. బట్ ఇప్పటి వరకు అయితే మీకున్న టీచర్స్ పవర్ వల్ల ఏమవుతుంది, మీ లైఫ్లో మీకు రెసిస్టెన్స్ ఉన్న, అంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ బిహేవియర్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే మీ టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మిమ్మల్ని ఒక డిసిప్లిన్లో పెట్టడానికి, మీకు టచ్ చేయడం లేకపోతే ఐడెంటిటీ కార్డ్ వేసుకోవడం ఇష్టం లేకపోయినా ఐడి కార్డ్ వేసుకుంటారు. ఒకవేళ టక్ కంపల్సరీ అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా టచ్ చేసుకుంటారు. సో ఇదంతా ఏంటంటే బికాస్ ఆఫ్ ద పవర్ దట్ ద పీపుల్ హ్యావ్. ఇంకొక ఆయన చెస్టర్ బర్నార్డ్, హీ డిఫైన్డ్ ద పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫార్మల్ అథారిటీ. ఇంకొకటి ఏమన్నారంటే లెజిటిమేట్ పవర్ అన్నారు. ఓకే, నా లెట్ us try to understand some very related terms. ఇప్పటివరకు మనం ఏం చేసామంటే we try to define the power. we try to define. ఇంకో మాటలో ఎవరైనా చెప్తారా పవర్ అంటే ఏంటి? అవతలకి ఇష్టం లేకపోయినా మనం చెప్పింది వాళ్ళు వినేటట్లు చేయటం, అవతలకి ఇష్టం లేకపోయినా వాళ్ళ లైఫ్, వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ ఈవెంట్స్ని మనం చేంజ్ చేయటం, డిస్పైట్ ఆఫ్ రెసిస్టెన్స్. దట్ ఈస్ ద పవర్. సో చాలా దగ్గర పదాలు ఏంటంటే పవర్కి అథారిటీ. తెలుగులో పవర్, అథారిటీ రెండు సేమ్గా వాడతాం మనం. పవర్ అంటే శక్తి అని వాడతాము, అథారిటీ అంటే అధికారము అని చెప్పి అంటాము. ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావితం చేయటం. ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ ద పవర్ టు టెల్ ద హోల్ నేషన్. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం ప్రకటించాడు అనుకోండి, నాకు ఇష్టం లేదు నేను పాకిస్తాన్తో యుద్ధం చేయను అంటానికి లేదు. ఎందుకంటే బికాస్ ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ ద పవర్. సో దట్ పవర్ ఇట్ సెల్ఫ్. సో పవర్, అథారిటీ, ఇన్ఫ్లుయెన్స్, ఈ మూడు కూడా దగ్గర పదాలు. లెట్ us try to differentiate these three because this is very important for our discussion. So power itself can be defined as the ability to get an individual or group to do something, to get the person or group to change in some way. So ఒక వ్యక్తిని లేదా గ్రూప్ని ఒక పని చేయటానికి లేదా వాళ్ళని మార్చటానికి మనం వాడే ఆయుధం పవర్. సో ఎవరికైతే పవర్ ఉంటుందో వాళ్ళు దే కెన్ మ్యానిపులేట్ అదర్స్, దే కెన్ మ్యానిపులేట్ అండ్ దే కెన్ చేంజ్ అదర్స్. సో ఈ పవర్ ఉన్నప్పుడు నిజంగా వేరే వాళ్ళను మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతామా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి శక్తి మాత్రం, అంటే ఇన్ఫ్లుయెన్స్ నిజంగా చేస్తామా లేకపోతే చేస్తున్నట్టు కనిపిస్తామా? An argument can be made that those individuals who have the most power are the least likely to demonstrate outward evidence that they hold it. Their mere presence is enough to change the behaviors of others without lifting a finger or saying a word. ఇప్పుడు సార్ లేనప్పుడు క్లాస్లో మీరు ఏమంటాము, మీరు మీ పద్ధతిలో మీరు కూర్చుంటారు. సారో లేకపోతే హెచ్ఓడి వచ్చి రాగానే వచ్చి నేను సార్ని మీరంతా మంచి కూర్చోవాలి అని చెప్పాల్సిన అవసరం లేకుండానే ఆటోమేటిక్గా
మీరు సెట్ అయిపోతారు. mere presence అక్కడ బయట సార్ కనపడితేనే జనరల్గా ఏం చెప్పాల్సిన పనిలే, బాబు నాకు పవర్ ఉంది, నేను సార్ని, మీరు నా మాట వినాలా, ఇవన్నీ నేను చెప్పాల్సిన పనిలే. ఆటోమేటిక్గా నేను అక్కడ నిలబడగానే అందరు సెట్ అయిపోతారు. సో వితౌట్ ఒక ఏలు ఎత్తకుండానే, ఒక మాట చెప్పకుండానే. సో దిస్ మేక్ ద స్టడీ ఆఫ్ ద పవర్ మచ్ డిఫికల్ట్, బట్ అట్ ద సేమ్ టైమ్ వీ కెనాట్ కాన్సెప్చువల్లీ ఇగ్నోర్ హౌ టు స్టడీ దిస్ పవర్. అంటే పవర్ ఎక్స్ప్రెస్ చేయాలా లేదా అనేది క్వశ్చన్. ఇక్కడ కొంచెం డ్రై అనిపిస్తుంది, బట్ బేర్ విత్ మీ, ఇట్ ఈస్ సమ్వాట్ ఇంట్రెస్టింగ్ అండ్ బెటర్ టు నో. an employee who ఒక్కసారి కొంతమంది, ఇప్పుడు మీరుంటారు, సరే ఎంప్లాయీ దగ్గర పోవద్దు, మిమ్మల్ని తీసుకున్నాను. సపోజ్ ఇప్పుడు నేను ఆడ మెట్ల దగ్గర ఉన్నాను అనుకోండి, కొంతమంది ఏం చేస్తారు, ఎందుకురా నాయన అవి మళ్ళీ ఐడి కార్డు అడుగుతారు, టక్ చేసుకోమంటాడు, ఎందుకు లేనిపోని భయం అని చెప్పి ఏం చేస్తారు, అటు పక్క నుంచి వెనకాల ఏమైనా డోర్ ఉంటే దాంట్లోంచి వచ్చేస్తారు. ఇక్కడ నాకు తెలియని కూడా తెలియదు, ఏమని, నాకు భయపడి పక్క దారిలోంచి వెళ్ళిపోతున్నారు అన్న విషయం కూడా నాకు తెలియదు. So an employee who takes the back stairs to avoid confronting an intimidated co-worker is being influenced, and office co-worker and officer influenced without the officer even knowing that power held over the frightened worker. అంటే తన దగ్గర పవర్ ఉందని, తన పవర్ ద్వారా ఇతరులు భయపడుతున్నారని తెలియకుండానే భయపడుతున్నాడు. సో అథారిటీ లెజిటిమైజెస్ ద యూస్ సోర్స్ ఆఫ్ పవర్. అంటే అధికారం అనేది మనకున్న శక్తిని మనం వాడటానికి చట్టబద్ధం చేస్తుంది. ఇప్పుడు బలం ఉంది, మంచి కండ బలం ఉంది, మంచి బలంగా బలిష్టంగా ఉన్నారని చెప్పి మనం పోయి ఎవరైనా కొట్టామనుకోండి, ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అదే ఎస్ఐఓ కానిస్టేబుల్ కొడితే ఒప్పుకుంటారు. ఎందుకు? వాళ్ళ శక్తి, వాళ్ళకి అథారిటీ ఉంది. వాళ్ళ అథారిటీ లెజిటిమేట్ అథారిటీ. వాళ్ళకి శక్తి ఉంది, నాకు శక్తి ఉంది. అంటే మనం కొడితే, ఇప్పుడు నాకు బలం ఉంది కదా అని చెప్పి నేను కొట్టాను అనుకోండి, అట్లా కుదరదు. ఎందుకు? నాకు అథారిటీ లేదు. బలం ఉంది కానీ అథారిటీ లేదు. వేరస్ పోలీస్కి అథారిటీ ఉంది. అంటే వాళ్ళకున్న బలం వాడటానికి లెజిటిమేట్గా దే కెన్ యూస్. సో అథారిటీ ఈజ్ ద రైట్ టు మ్యానిపులేట్ ఆర్ చేంజ్ అదర్స్. కొన్నిసార్లు పవర్ అనేది లెజిటిమేట్ కాకపోవచ్చు. కొంతమంది రౌడీలు ఉంటారు, వాళ్ళకు కూడా పవర్ ఉంటుంది, బట్ దట్ ఈస్ నాట్ లెజిటిమేట్ పవర్. వాళ్ళు చెప్తే కూడా వింటారు అందరూ. రౌడీలు, గుండాలు, తర్వాత డాన్లు, ఇట్లాంటి వాళ్ళు చెప్తుంటే వింటారు, బట్ వాళ్ళకు కూడా పవర్ ఉంది, కానీ వాళ్ళ పవర్ లెజిటిమేట్ కాదు. అర్థమవుతుంది అనుకుంటా. సందీప్, అవినాష్, ఆర్ యూ ఫాలోయింగ్? Yes, sir. Power is balam, shakti. Authority is legal power. Authority is legalization, legitimization. So authority ni define chesadu Bernard ఆయన ఏమన్నాడు అంటే, the character of an order or of a communication in formal organization by virtue of which it is accepted by a contributor to or member organization such as governing action that he contributes. ఇంత కాంప్లికేటెడ్ వద్దులే కానీ సింపుల్గా ప్రిన్సిపల్ ఆఫ్ నోటీస్ పంపించాడు అనుకోండి, అందరం కాలేజ్ మొత్తం ఫాలో అవుతాం. ఎందుకు? ప్రిన్సిపల్ హ్యాస్ ద అథారిటీ. ఆయన ఇచ్చిన కమ్యూనికేషన్ ఎందుకు? ఆయనకున్న పొజిషన్ను బట్టి, ఆయనకున్న అథారిటీని బట్టి we will all follow that communication. So what legitimizes authority is the promotion or pursuit of collective goals that are associated with group senses. Power is the pursuit of individual. అంటే జనరల్గా పవర్ అనేది ఒక ఇండివిజువల్ యొక్క గోల్గా ఉంటుంది. అథారిటీ అనేది గ్రూప్. అంటే ఇప్పుడు మన అథారిటీ ఉందంటే అర్థం ఇండివిజువల్గా వాడుకోమని కాదు. అథారిటీ ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ని సరైనటువంటి విధానంలో శామ్ క్లాస్లో ఉన్నా శామ్, మళ్ళీ చేస్తాను నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. యా సో మీకు అర్థమవుతుందా?
పవర్ అనేది ఎప్పుడైనా సరే ఒక ఇండివిజువల్కి బెనిఫిట్ అవుతుంది. బట్ అథారిటీ అనేది ఎప్పుడైనా సరే ఒక గ్రూప్, ఒక కంట్రీ, ఒక క్లాస్, ఒక కాలేజ్, ఒక స్టేట్, ఒక కంట్రీ, వీటిని బెనిఫిట్ చేసేది అథారిటీ. పవర్ అనేది ఇండివిజువల్కి సంబంధించింది, ఇండివిజువల్ గోల్స్ని అకాంప్లిష్ చేసేది. నా ద ఇన్ఫ్లుయెన్స్ is the ability to alter other people in general ways such as changing their satisfaction, performance. Suppose for example ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ వింటాం, లేకపోతే కొంతమంది మనకు ఫేవరెట్ సూపర్ స్టార్లు ఉంటారు, వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళకి పవర్ లేకపోవచ్చు, బట్ దే ఇన్ఫ్లుయెన్సెస్ ఇలా ఉండాలి అని. సో మోటివేషన్ క్లాసెస్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పీపుల్. పవర్ అనేది ఇండివిజువల్ పవర్ చాలా మందికి ఉంటుంది, కానీ అన్ని పవర్లు అథారిటీ కాదు. ఏదైతే లెజిటిమేట్ ఉంటుందో అది అథారిటీ. ఇన్ఫ్లుయెన్స్ అనేది వితౌట్ ద అథారిటీ, వితౌట్ ద పవర్, చేంజింగ్ ద పీపుల్. సో ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ మోర్ అసోసియేటెడ్ విత్ ద లీడర్షిప్ దాన్ పవర్, బట్ బోత్ ఆబ్వియస్లీ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లీడర్షిప్ ప్రాసెస్. So authority is different from power because authority is legitimate, it is accepted. Influence is broader than power. Power లేకుండా కూడా చాలా మందిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక మంచి పని చేస్తున్నారు అనుకోండి, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వేరే వాళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అతను ఒక మంచి మన సూపర్ స్టార్ తెలిసిన వాళ్ళు ఒక చేస్తారు, ఇక పలానా క్రీమ్ వాడండి మీరు తెల్లగా అవుతారు, 15 రోజులు తెల్లగా అవుతారు అని చెప్పి చూపిస్తారు. సో ప్రజలు ఏమవుతారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అని చెప్పి ఒక హీరోయిన్ అడుగుతుంది. సో మనం లేమంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అక్కడ వాళ్ళకి పవర్ లేదు, బట్ దే విల్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. So influence occurs when a person or a group affects what another person does or think. అవతల వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు, ఎలా చేస్తాడు అనే దాన్ని మార్చగలగటమే ఇన్ఫ్లుయెన్స్. పవర్ అంటే ఇట్ ఈస్ ద పొటెన్షియల్ ఆర్ కెపాసిటీ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ గ్రూప్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్ పీపుల్ ఆర్ గ్రూప్. అథారిటీ ఈస్ అ పర్టికులర్ కైండ్ ఆఫ్ పవర్ విచ్ ఈస్ లెజిటిమేట్. పవర్ అంటే శక్తి, బలం. అథారిటీ అంటే అధికారం. శక్తి, బలం చాలా మందికి ఉంటుంది, కానీ అధికారం కొద్ది మందికే ఉంటుంది. ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఎంత బక్కగున్నా, ఆయనకేమీ శరీర బలం లేకపోయినా he has the authority. So power depends on the relationship, and the success of using power will depend on the values that you have to offer and the trust and respect in you. Power depends on the belief, not on what actually have at your disposal. పవర్ అనేది ఉండగానే సరిపోదు, పవర్ని ఎట్లా వాడతాం అనేది చాలా ఇంపార్టెంట్. యా, సో లీగల్ యూసేజ్ ఆఫ్ అంటే లెజిటిమేట్ యూసేజ్ ఆఫ్ పవర్ ఈస్ కాల్డ్ అథారిటీ. పోలీస్ దే హ్యావ్ అథారిటీ, రెవెన్యూ అఫీషియల్స్ దే హ్యావ్ అథారిటీ, జడ్జెస్ దే హ్యావ్ అథారిటీ. వేరాస్ గూండాస్ దే హ్యావ్ ద పవర్ బట్ దే డోంట్ హ్యావ్ అథారిటీ. ఓడిపోయారు, రాజకీయ నాయకులు ఓడిపోయారు, వాళ్ళకి బలం ఉంది, శక్తి ఉంది, బట్ దే డోంట్ హ్యావ్ ద అథారిటీ. సో పవర్ అనేది ఎలా వాడతాము, సపోజ్ ఒకవేళ మనకు పవర్ ఉంటే ఎలా వాడతాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పవర్ని కేటగిరైజ్ చేశారు, క్లాసిఫికేషన్ చేశారు పవర్ని. జాన్ ఫ్రెంచ్ అండ్ బెర్ట్రామ్ రావెన్ వీళ్ళిద్దరు కలిసి చాలా సంవత్సరాల క్రితం, చాలా లాంగ్ బ్యాక్, పవర్ని 5 కేటగిరీస్ చేశారు. రివార్డ్ పవర్, కోయర్సివ్ పవర్, లెజిటిమేట్ పవర్, రెఫరెంట్ పవర్ అండ్ ఎక్స్పర్ట్ పవర్. 5 కేటగిరీస్ ఆఫ్ పవర్: రివార్డ్ పవర్, కోయర్సివ్ పవర్, legitimate power, referent power and expert power. Now let us see one by one.
రివార్డ్ పవర్. ఇప్పుడు ఒక మేనేజర్ ఉన్నాడు అనుకోండి, మేనేజర్ దగ్గర పవర్ ఉంటుంది. దేని పవర్ ఉంటుంది? ఎస్పెషల్లీ హెచ్ఆర్ మేనేజర్ దగ్గర శాలరీస్ పెంచడానికి, ఎక్స్ట్రా పేస్ ఇవ్వటానికి, లీవ్స్ ఇవ్వటానికి, మనకిష్టమైన పని మనకి ఇవ్వటానికి, కొత్త ఎక్విప్మెంట్ వస్తే మనకి ఇవ్వటానికి, మీటింగ్స్లో లేకపోతే బాస్ దగ్గర మన గురించి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వటానికి, మనకు రికగ్నేషన్ ఇవ్వటానికి. టీచర్ దగ్గర కూడా పవర్ ఉంటుంది. ఏముంటుంది? మిడ్ మార్క్స్ వేయటానికి, మంచిగా చూసుకోవటానికి, ఎగ్జామ్లో హెల్ప్ చేయటానికి, ఇట్లాంటి పవర్స్ ఉంటాయి. అంటే ఒక రివార్డ్ అనేది ఇవ్వటానికి ఒక పవర్ ఉంటుంది. సో ఆ రివార్డ్ కోసమని, ఆ రివార్డ్ అనేది వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దే కెన్ ఎక్సర్సైజ్ ద పవర్ ఆన్ అదర్స్. సో ఈ ఏవైతే పాజిటివ్ రివార్డ్స్ ఉన్నాయో అలాంటి వాటి ద్వారా అవతల వాళ్ళ మీద అధికారం చలాయిస్తారు. సో ఈ పవర్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మేజర్గా రెసిపియంట్ అంటే ఇప్పుడు మేనేజర్ మనకి ఇచ్చేది వాల్యుబుల్ అని మనం అనుకుంటే వాళ్ళ చేతిలో పవర్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, నువ్వు ఎన్నైనా మార్కులు వేసుకుని నాకు సంబంధం లేదు, నీ మాట అయితే నేను విన్నా అంటారు. అంటే అర్థం ఏంటి? మార్క్స్ అంటే వాళ్ళకి వాల్యూ లేదు. అట్లాంటప్పుడు టీచర్కి పవర్ ఉండదు. టీచర్కి ఎప్పుడు పవర్ ఉంటుంది? ఆ స్టూడెంట్ మార్క్స్ అంటే చాలా వాల్యూగా ఎంచి, ఒకవేళ ఒక టీచర్ పేరెంట్కి చెప్తే భయపడితే, పేరెంట్ ఏమైనా తిడతారేమైనా భయపడితే అప్పుడు టీచర్ పవర్ ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్కి భయపడరు, వాళ్ళకి మార్క్స్ అంటే లెక్కలేదు, వాళ్ళకి చదువు అంటే లెక్కలేదు. అట్లాంటి వాడి మీద నా పవర్ నడవదు. సో రెసిపియంట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే నా చేతిలో ఉన్నది వాల్యుబుల్ అని అవతల వ్యక్తి ఎంచితే, వాల్యుబుల్ అని అవతల వ్యక్తి కౌంట్ చేస్తే అప్పుడు నాకు పవర్ ఉంటుంది రివార్డ్ పవర్లో. అవతల వ్యక్తి కానీ నా దగ్గర ఉన్నది వేస్ట్, అది దానివల్ల పెద్ద ఉపయోగం లేదంటే ఆటోమేటిక్గా నాకు పవర్ ఉంటుంది. సో అంతేకాకుండా మేనేజర్స్ మే నాట్ థింక్ దే ఆర్ గివింగ్ రివార్డ్స్ టు ద పీపుల్, but if they perceive this to be rewarding, managers are giving them attention by, అంటే కొన్నిసార్లు రివార్డ్స్ ఇస్తున్నామని కూడా తెలియదు, ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంటారు. బట్ వాళ్ళకి అర్థమైనా కాకపోయినా కూడా మేనేజర్స్ ఎప్పుడైతే, అంటే మేనేజర్స్ కంప్లైంట్స్ వింటారు, మేనేజర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటారు, బట్ ఆటోమేటికల్లీ దే విల్ గివ్ ద రివార్డ్స్. అంటే వాళ్ళ చేతిలో పవర్ ఉంది, వాళ్ళు గ్రహించిన ఎందుకు? వాళ్ళ చేతిలో ఏమున్నాయి? రివార్డ్స్ ఉన్నాయి. వాళ్ళ చేతిలో రివార్డ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పవర్ ఉంది. సో ఆల్సో మేనేజర్స్ మే నాట్ రియల్లీ హ్యావ్ ద రివార్డ్స్ టు డిస్పెన్స్. వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, బట్ కొన్నిసార్లు ఉండకపోయినా కూడా అందరు ఏమనుకుంటారు? వాము ఆయన దగ్గర ఉన్నాయి అనుకుంటారు. అప్పుడు కూడా పవర్ ఉంటుంది. నేను చెప్పేది అర్థమవుతుందా? వాళ్ళ దగ్గర నిజంగా రివార్డ్ ఇచ్చేది లేదు. కొంతమంది ఇప్పుడు మేనేజ్మెంట్ క్లోజ్గా ఉంటారు, వాము వాళ్ళే చేస్తున్నారు అన్నీ అనుకుంటారు. చాలా మంది అనుకుని ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర పవర్ ఉంది అనుకుంటారు, బట్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. దిస్ ఇస్ రివార్డ్ పవర్. రెండవది, సో వాట్ ఈస్ రివార్డ్ పవర్? అంటే రివార్డ్స్ వస్తాయి అని చెప్పి ప్రజలు లేదా ఎంప్లాయీస్ దే విల్ assume that the manager has the power because of the rewards. Number 2, coercive power. ఇదేంటంటే భయం పెట్టి పవర్ చూపించటం. The person with coercive power has the ability to inflict punishment. ఇప్పుడు ఇంతకుముందు రివార్డ్ పవర్లోనేమో వ్యక్తి దగ్గర ఏమున్నాయి? రివార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఏముంది? పవర్ ఉంది. ఇప్పుడు ఏమున్నాయి? పనిష్మెంట్ చేసే అధికారం ఉంది. శాలరీ కట్ పెట్టచ్చు, ఫీడ్బ్యాక్ తప్పు రాయొచ్చు, డిమోట్ చేయొచ్చు, అట్లీస్ట్ అవతల వ్యక్తిని భయపెట్టవచ్చు. సో పనిష్మెంట్ వస్తుందేమో అని ప్రజలు భయపడతారు, ఎంప్లాయీస్ భయపడతారు. సో దిస్ ఫార్మ్ ఆఫ్ పవర్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ గ్రేట్లీ టు ద నెగటివ్ కానోటేషన్ దట్ పవర్ హ్యాస్ ఫర్ మోస్ట్ పీపుల్. In an organizational context, managers frequently have
coercive power. In that they can fire or demote people who work for them or dock their pay, although the legal climate and unions iyan unna kuda, but manager can directly or indirectly threaten an employee. Babu, నువ్వు పని చేయకపోతే నీ జీతం ఆఫ్ చేస్తా, నువ్వు పని చేయకపోతే నీ ఇంక్రిమెంట్ ఆఫ్ చేస్తా. సో దిస్ ఇస్ కోయర్సివ్ పవర్, అంటే భయపెట్టేటువంటిది, పనిష్మెంట్ ఉన్నది. సో దిస్ మీన్స్ దాట్ person has the power to administer punishment or negatively reinforce. This type of power comes from the expectation on the part of other person that they will be punished for not conforming to the powerful person's desire. అంటే అవతల వ్యక్తి చేతిలో పవర్ ఉంది, ఆయన చెప్పినట్టు వినకపోతే పనిష్మెంట్ వస్తుందేమో అనే భయము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ పవర్ ఉంటుంది. కొంతమందికి భయం ఉండదు. స్టూడెంట్స్ లోనే చాలా మందికి భయం ఉండదు, చాలా మంది అంటే కొంతమందికి. అందుకోసం వాళ్ళు అసైన్మెంట్ రాయరు. అసైన్మెంట్ అంటే గుర్తొచ్చింది, అందరూ కూడా అసైన్మెంట్ ప్లీజ్ సబ్మిట్ ఇన్ గూగుల్ క్లాస్ రూమ్. ఆల్రెడీ 24 మెంబర్స్ ఏమో రిజిస్టర్ అయ్యారు, నేను చూశాను. మిగతా వాళ్ళు కూడా ఆ గూగుల్ క్లాస్ రూమ్ లో ఆ కోడ్తో జాయిన్ అయ్యి ప్లీజ్ సబ్మిట్ అంటే ఆల్రెడీ మీరు రాశారు, నాకు వాట్సాప్ లో పెట్టారు చాలా మంది, కానీ ఇట్లా వాట్సాప్ లో చెక్ చేసుకోవడం కష్టం. ప్లస్ అవన్నీ ఒక చోట ఉంటే బాగుంటుంది మన గూగుల్ డ్రైవ్ లో. కాబట్టి ప్లీజ్ అప్లోడ్ యువర్ అసైన్మెంట్స్ 1 and 2 ఇన్ ద గూగుల్ క్లాస్ రూమ్ అండ్ ఇండికేట్ యువర్ రోల్ నంబర్ అండ్ నేమ్. ఓకే, సో కొంతమందికి అసలు భయం ఉండదు. భయం ఉండనప్పుడు ఇంకా ఆ అధికారం పనిచేయదు. కొంతమంది దగ్గర పవర్ ఉంటుంది, కానీ వాళ్ళ అంటే ఆ భయం అనేది లేకపోతే ఈ పవర్ పనిచేయదు. ఫస్ట్ పవర్ ఏంటి? రివార్డ్ పవర్. సెకండ్ పవర్ ఏంటి? కోయర్సివ్ పవర్. ఇట్ ఈస్ ప్రాబబ్లీ దిస్ ఫియర్, ఏది అమ్మో శిక్షిస్తాడేమో అనే భయము. సో ఏమొస్తుంది, బాస్ కనుక ఆ కారిడార్లో తిరుగుతున్నాడు అనుకోండి, ఏం చేస్తారు, అందరూ ఎక్కడెక్కడ సెట్ అయిపోతారు. పని చేయనోడు కూడా పని చేస్తున్నట్టు యాక్షన్ చేస్తుంటాడు. ఆటోమేటిక్గా ఏదో చేస్తున్నట్టు, ఏదో చదివేస్తున్నట్టు, లేకపోతే అట్లా యాక్షన్ చేస్తారు అన్నమాట. దిస్ ఇస్ కోయర్సివ్ పవర్. ఐ థింక్ హోప్ ఐఎమ్ క్లియర్. ద డిఫరెన్స్ బిట్వీన్ కోయర్సివ్ పవర్ అండ్ పనిష్మెంట్ పవర్ ఏంటంటే, ఇప్పుడు మన డాడీస్ ఉంటారు. ఇప్పుడు మన డాడీస్ మనకి అన్ని కొనిస్తారు కాబట్టి వాళ్ళ మాట వింటారు, అది రివార్డ్ పవర్. చదవకపోతే ఈపు విమానం మోత మోగుద్ది అని చదువుతాం కొన్నిసార్లు చిన్నప్పుడు, అదేంటది? కోయర్సివ్ పవర్. దెబ్బలు పడతాయి అనేది కోయర్సివ్ పవర్. మాట వింటే బొమ్మలు కొనిస్తారు, లేకపోతే మనం చెప్పిన మనం కావాల్సిన బట్టలు కొనిస్తారు, లేకపోతే ఇంకేదో కొనిస్తారు అనేది రివార్డ్ పవర్. థర్డ్ వన్, legitimate power. Legitimate power. For example, because of their position, because of their designation. For example, vice president ఉంటాడు, లేకపోతే CEO ఉంటారు. సో ఇంకా అసలు వాళ్ళు భయపెట్టాల్సిన పని లేదు, వాళ్ళేమి రివార్డ్లు ఇవ్వాల్సిన పని లేదు. బికాస్ ఆఫ్ దేర్ పొజిషన్ ఇట్ సెల్ఫ్ దే హ్యావ్ ద పవర్. Because of their position itself, they have the power. So వేరే వాళ్ళు వాళ్ళ పొజిషన్ బట్టి ఆటోమేటిక్ గా వాళ్ళ అథారిటీకి లోబడతారు. వాళ్ళు రివార్డ్లు ఇచ్చినా, పనిష్మెంట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఆటోమేటికల్లీ దే విల్ oblige అన్నమాట. So others feel they have the obligation to accept this power. It is almost identical to what is usually called authority. ఇప్పటిదాకా మనం అన్నామే అథారిటీ. పోలీసు వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళేం మనకేమి రివార్డ్లు ఇయ్యరు, ఒక్కోసారి పనిష్మెంట్ కూడా ఇవ్వకపోవచ్చు, కానీ మనం వాళ్ళకి భయపడతాం. దట్ ఈస్ లెజిటిమేట్ పవర్ ఈస్ లైక్ సంథింగ్ లైక్ అథారిటీ అన్నమాట. అథారిటీ. So people can obtain legitimate authority from legitimate power from the accepted social structure. For example, ఇంట్లో అనుకోండి, ఇంట్లో పెద్ద ఉంటారు, తాతయ్యో లేకపోతే ఇంట్లో పెద్దోళ్ళు ఎవరో ఉంటారు. సో సోషల్ స్ట్రక్చర్లో ఇక వాళ్ళు అల్టిమేట్ అనమాట. అంటే వాళ్ళ పొజిషన్ లేకపోవచ్చు,
బట్ ఇంట్లో ఫ్యామిలీ పెద్ద, ఆ పొజిషన్తో వాళ్ళకి అథారిటీ వస్తుంది, సో సోషల్ స్ట్రక్చర్లో కూడా సొసైటీలో ఇగో పెద్దోళ్ళ మాట వినాలి, పెద్దోళ్ళ మాట, వాళ్ళు రివార్డులు ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్దోళ్ళ మాట వినాలి. సో సమ్ టైమ్స్ బ్లూ కాలర్ వర్కర్స్ అంటే మామూలుగా వర్క్ చేసే వాళ్ళు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఒక ఆఫీస్లో ఉద్యోగం ఒప్పుకున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, పైన సూపర్వైజర్స్ మాట మేము వింటామని చెప్పి ఆటోమేటిక్గా ఒప్పుకుంటున్నారు. సో సెకండ్లీ పీపుల్ కెన్ అబ్టైన్ లెజిటిమేట్ పవర్ ఫ్రమ్ ద యాక్సెప్టెడ్ సోషల్ స్ట్రక్చర్, పెద్దోళ్ళు ఫ్యామిలీ పెద్ద అట్లా. నెంబర్ 3, a third source of legitimate power can come from being designated as the agent or representative of a person or group. ఇప్పుడు మనకి ఎమ్మెల్యే ఉన్నారు, is a representative of the people. MP ఉన్నారు, representative of the people, elected officials. సో కాబట్టి వాళ్ళకి legitimate power వస్తుంది, because they were elected. That is the number 3. Number 1, because of the position, designation. Number 2, prevailing, ఈ స్లైడ్ మిస్ అయ్యానా, సారీ, ప్రివేలింగ్ కల్చరల్ వాల్యూ ఆఫ్ ఎ సొసైటీ. అంటే ఇప్పుడు ఇంట్లో పెద్దోళ్ళు, ఓల్డర్ పీపుల్, ఎక్కువ ఓల్డ్ అవుతారు, వాళ్ళ మాట వినాల. సపోజ్ భార్య భర్త, ఆటోమేటిక్గా భర్త మాట భార్య వినాల, బికాస్ ఆఫ్ ద జెండర్. లేకపోతే ఎవరు సంపాదిస్తున్నారో ఎక్కువ, వాళ్ళ మాట వినాలి, అంటే అట్లా వస్తుంది అనమాట సోషల్ని బట్టి. ఇప్పుడు స్ట్రీట్లో గ్యాంగ్ ఉందనుకోండి, ఆ గ్యాంగ్లో ఎవడైతే బాగా గట్టి బలంగా ఉంటాడో ఆటోమేటిక్గా వాడి మాట అందరు వింటారు. తర్వాత యూనియన్స్ ఉంటాయి, స్టూడెంట్ యూనియన్స్ కానీ వర్కర్స్ కానీ. సో వాళ్ళలో ప్రెసిడెంట్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళ పవర్ వాళ్ళకు ఉంటుంది. సో నెంబర్ 2 మనం సోషల్ స్ట్రక్చర్ చూసాం. నెంబర్ 1 కల్చరల్, నెంబర్ 2 సోషల్, నెంబర్ 3 బీయింగ్ రిప్రజెంటేటివ్, నెంబర్ 3 నెక్స్ట్ పవర్. ఇప్పుడు ఎవరికి ఎన్ని పవర్లు చూసాం? 3 పవర్స్. నెంబర్ 1 రివార్డ్ పవర్, నెంబర్ 2 కోయర్సివ్ పవర్, అంటే పనిష్మెంట్. నెంబర్ 3 లెజిటిమేట్ పవర్ ఆర్ అథారిటీ, ఇంకో మాటలో చెప్పాలంటే అథారిటీ. నెంబర్ 4 రెఫరెంట్ పవర్. ఈ పవర్ ఎట్లా వస్తుందంటే, ప్రతి మనిషిలో కొంతమంది లాగా ఉండాలనేటువంటి ఒక ఏమంటాము, ఒక కోరిక ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది మహేష్ బాబు లాగా ఉండాలనుకుంటారు, లేకపోతే ప్రభాస్ లాగా ఉండాలనుకుంటారు, లేకపోతే ఒక సినిమా హీరో లాగా ఉండాలనుకుంటారు. దాన్ని బట్టి రోల్ మోడల్, సో దాన్ని బట్టి వాళ్ళకు మన మీద పవర్ ఉంటుంది. సో ఇది క్లాస్ ఎండింగ్ వచ్చింది. సో ఐఎమ్ ఎండింగ్ ద క్లాస్, విల్ జాయిన్ అగైన్.